నంద్యాల జిల్లా యాలూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచందర్ కిషోర్ రెడ్డి సమీప బంధువులైన కైప శివరామరెడ్డి, తిమ్మారెడ్డితో పాటు సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడారు. వీరంతా మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరినట్లు కైప శివరామిరెడ్డి తెలిపారు. ఈ చేరికలతో గోస్పాడులో పసుపు జెండా మరింత బలపడుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు చాలా పనులు చేశాం. నిన్న ఒక రోడ్డు జిల్లాలో చేశాం. 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చేశాం. అదేవిధంగా చిన్న హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాం. మళ్ళా దీవగుంటలు కూడా హాస్పిటల్ కావాలని దానికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేశాం. అది అనాదిగా ఉన్నది, అది తెచ్చుకోలేకపోయినారు. నేను వచ్చిన తర్వాత అది 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. ఆ గ్రామంలో కూడా చేస్తామని చెప్పి వాగ్దానం చేశాం. మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఇప్పుడు సోదరులు అడిగారు, శివరామరెడ్డి గారు, అదే విధంగా తిమ్మారెడ్డి గారు, ఇదంతా గౌరవనీయులంతా అడిగింది వాళ్ళ గ్రామాభివృద్ధి కోసం. జిల్లాల నుంచి ఒకసారి వాళ్ళకు శివరామ నుంచి కోస్పాడు వరకు రోడ్డు కావాలని. కానీ టెక్నికల్ గా ప్రాబ్లం నేను చెప్తాను. మళ్ళీ మీడియా మీద ఇలా తెలుసు కూడా అది ఎందుకు నిలబడిపోయిందో. నేను ఇక్కడ ఉచ్చరించేది తెలుసుకోలేదు. అది ఆల్రెడీ శాంక్షన్డ్. దాదాపుగా 3-4 కోట్ల 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం R&D నుంచి. అది కొన్ని అనివార్య కారణం వల్ల అది జాయింట్ అయిపోయింది. ఆర్లగడ్డ నంద్యాల, దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను వాళ్ళతో కూడా మాట్లాడి మనకు ప్రజలకు సౌకర్యం చేయాలి.